వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుండెలు జారిపోయాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 160 పరుగుల ఓటమికి ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత్ తరపున విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ 58 రన్స్, శుభమన్ గిల్ 46 రన్స్ సాధించారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై టీమిండియా సూపర్ డూపర్ విక్టరీ సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వార్ వన్ సైడ్ చేసేసింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓటమితో కాస్త కంగారు కలిగిన పాకిస్తాన్ను పూర్తిగా డామినేట్ చేసేసింది టీమిండియా. ఫస్ట్ అద్భుత బౌలింగ్తో పాక్ను 241 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఆ తర్వాత చేజ్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆ టార్గెట్ను సింపుల్గా దాటేసింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. సరైన ఫామ్లో లేడు ఎలాగా అని ఆలోచిస్తున్న తరుణంలో పెద్ద మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. తనని ఎందుకు చేజ్ మాస్టర్ అంటారో మరోసారి నిరూపించుకున్నాడు విరాట్. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకుంటాడా లేదా అని క్రికెట్ అభిమానులంతా ఎంతో కంగారు పడ్డారు. ఎందుకంటే మ్యాచ్ గెలుపు కోసం కావాల్సిన పరుగులు తగ్గిపోతున్నాయి. కానీ కోహ్లీ వేగంగా ఆడి తన సెంచరీ దిశగా సాగట్లేదు. అయితే అదే టైంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో క్రీజ్లోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. అంతే, ఒక్కసారిగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుండెలు జారిపోయాయి. ఇక కోహ్లీ సెంచరీ అయినట్లే అని అనుకున్నారు అంతా. ఎందుకంటే హార్దిక్ పాండ్యాపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఎవరైనా హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉంటే అవి కంప్లీట్ చేసుకొనివ్వకుండా కావలసిన రన్స్ను 4, 6లతో తనే పూర్తి చేస్తాడని, గతంలో తిలక్ వర్మ అలాగే మరికొంతమంది ప్లేయర్లు విషయంలో అతను చేసిన పని గుర్తొచ్చి కోహ్లీ ఫ్యాన్స్ భయపడ్డారు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ 5వ బంతికి అయ్యర్ అవుట్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన పాండ్యా ఆ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకున్నాడు. అప్పటికి టీమిండియా విజయానికి 26 రన్స్ మాత్రమే కావాలి. విరాట్ సెంచరీ పూర్తి చేసుకోవాలంటే 15 రన్స్ దూరంలో ఉన్నాడు. ఇక సింగిల్ తీసుకొని కోహ్లీకి స్ట్రైక్ ఇస్తే అతను సెంచరీ పూర్తి చేసుకుంటాడని అంతా భావించారు. కానీ పాండ్యాపై కోహ్లీ ఫ్యాన్స్ కు ఉన్న భయం నిజం చేస్తూ షాహీన్ ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ తొలి బంతికే ముందుకొచ్చి ఎక్స్ట్రా కవర్స్ దిశగా బౌండరీ కొట్టాడు. ఆ నెక్స్ట్ బాల్ కి 2 రన్స్ కొట్టాడు. దాంతో భారత విజయానికి 20 రన్స్ మాత్రమే కావాలి. కానీ కోహ్లీకి 15 రన్స్ అవసరం. కోహ్లీ ఫ్యాన్స్ కు పాండ్యాపై కోపం పీకల దాకా వచ్చేసింది. అదృష్టవశాత్తు నెక్స్ట్ బాల్ కి పాండ్యా అవుట్ అయ్యాడు. హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ టైం ఓ టీమిండియా బ్యాట్మెన్ అవుట్ అయితే భారత క్రికెట్ అభిమానులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మంచి సపోర్ట్ ఇవ్వడంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ కంటే కూడా కోహ్లీ సెంచరీ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివర్లో 10 నిమిషాలు మాత్రం మంచి సినిమాని మించిన డ్రామా సాగింది ఈ క్రికెట్లో.